బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల పంచాయతీ హైకోర్టుకు చేరింది. వటా ఫౌండేషన్, హెచ్సియు విద్యార్థులు పిల్ వేశారు. కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరారు. అత్యవసర విచారణకు స్వీకరించాలని విజ్ఞప్తి చేయగా రేపు విచారణకు స్వీకరిస్తామని తెలిపింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి. కంచ గచ్చిబౌలి భూమిని సంబంధించి విద్యార్థులు పిలివేశారు కదా, దీన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? గచ్చిబౌలికి సంబంధించిన భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం జరిగింది. 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి హెచ్యు విద్యార్థులు కాగా మరొకటి వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ 2 పిటిషన్లను కూడా అత్యవసరంగా విచారించాలి హైకోర్టు. ఈ భూములను అమ్మే ప్రయత్నం చేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించే హైకోర్టు రేపు విచారిస్తామని చెప్పేసి కూడా ఆ పిటిషన్లకు సంబంధించి విచారణ సందర్భంగా చెప్పడం జరిగింది. రేపు అత్యవసరంగా ఈ రోజే విచారించాలని చెప్పేసి పిటిషన్ లో పేర్కొన్నప్పటికీ రేపు విచారిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడంతో రేపటికి వాయిదా వేయడం జరిగింది. రేపు ఈ కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి హైకోర్టులో విచారణ జరగబోతుంది. విచారణ అనంతరం హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది కూడా ఇప్పటికి రేపు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ భూములకి హెచ్సియుకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి కూడా నిన్న ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు పోరాడి అక్కడి నుంచి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఆర్డర్స్ వచ్చిన తర్వాతే ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుందని చెప్పేసి కూడా ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. కానీ కొంతమంది కావాలని అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అక్కడ ధర్నాలు చేయించడం, విద్యార్థులను రెచ్చగొట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి రేపు హైకోర్టులో ఎలాంటి విచారణ జరుగుతుంది, ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. రైట్ సురేష్, అయితే ఇప్పుడు విద్యార్థులు వేసిన ఈ పిల్ కూడా అంటే ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఈ భూములకు సంబంధించి బీజేపీ అలాగే బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తున్నాయని. సో వాళ్ళు రెచ్చగొడితేనే ఇప్పుడు విద్యార్థులు పిల్ వేశాయని భావించాలా? అంటే హెచ్సియుకి సంబంధించి కొన్ని భూములు ఉన్నాయి కాబట్టి విద్యార్థులకి ఆ భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు కానీ ఈ భూమి ఎక్కడి వరకు హద్దులు ఉన్నాయనే దానికి సంబంధించి ఎలాంటి అవగాహన లేదు. కానీ కావాలని ఆ హెచ్సియు విద్యార్థులను కొంతమంది రెచ్చగొట్టి ఆందోళన చేయిస్తున్నారు. బయట వ్యక్తులు కూడా యూనివర్సిటీలోకి చొరబడి ఆ విద్యార్థుల ముసుగులో ఆందోళన చేస్తున్నారని చెప్పేసి నిన్న సైబరాబాద్ పోలీసులు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఆందోళనలో ఒక ఏసీపీకి తీవ్ర గాయాలయ్యాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ భూమిని కాపాడుకొని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సెంట్రల్ హైదరాబాద్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు ఆ భూమితోనే. 1 ఇంచు భూమి కూడా యూనివర్సిటీకి సంబంధించిన భూమి లేదు. ఇదంతా ప్రభుత్వానికి సంబంధించిన భూమి. ఆ భూమికి బదులుగా గోపనపల్లిలో గతంలోనే హెచ్సియుకి భూమి కేటాయించడం జరిగింది. ఆ భూమికి సంబంధించి అక్కడ హక్కులు ఉన్నాయి, హెచ్సియుకి అక్కడ భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉంది. కాబట్టి ఈ భూమికి సంబంధించి చాలా క్లియర్ గా ఉంది, సర్వే నెంబర్స్ తో సహా భూములన్నీ కూడా ప్రభుత్వానివి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. కాబట్టి ఆ ఆర్డర్స్ మేరకే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, ఆ భూమిని డెవలప్ చేస్తుంది అని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. కానీ విద్యార్థి సంఘ నాయకులు, అదేవిధంగా కొంతమంది రాజకీయ పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా ట్విట్టర్ వేదిక కూడా కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అక్కడ అడవి ఉంది, జంతువులు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కానీ అక్కడ ఎలాంటి అడవి లేదు. భూమి కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి కొన్ని చెట్లు పెరిగాయి అక్కడ, కొన్ని వాటిని క్లీన్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఎందుకంటే 2004 నుంచి ఈ ప్రాసెస్ నడుస్తుంది. దాదాపు 21 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అక్కడ అంతా కూడా జంగల్ గా కొంచెం మారింది కాబట్టి వాటిని చదును చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వం నుంచి ప్రకటన విడుదల చేశారు. కానీ అక్కడ అడవి ఉంది, దీన్ని ఉద్యానవనంగా జాతీయ ఉద్యానవనంగా మార్చాలి. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆల్రెడీ 2000 ఎకరాలకు పైగా విస్తరించింది కాబట్టి దీన్ని కూడా అందులో కలపాలని చెప్పేసి కూడా విద్యార్థులు కోరుతున్నారు. కాబట్టి హైకోర్టు రేపు విచారించి నోటీసులు జారీ చేసి ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది రేపు విచారణ తర్వాతే క్లియర్ గా తెలిసే అవకాశం ఉంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.